హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నాకు తెలిసి మీరు చాలా బాగుంటారు. ఇక కొత్త వీడియోలకి స్వాగతం. ఇక ఏమంటే వీడియోలో ఈరోజు అయితే ఇంట్లోనే నేను పానీపూరి అయితే తయారు చేస్తాను గైస్. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. అప్పటి వరకు లైక్ అయితే చేసుకోండి గైస్. లెట్ స్టార్ట్ ది వీడియో. నేనైతే ఇప్పుడు కిచెన్కి అయితే వెళ్తాను గైస్. లోపల స్టార్ట్ చేస్తాను ఇప్పుడు కుకింగ్. మొదటిగా ఉడకపెట్టిన ఆలుగడ్డలు ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ అయితే ఎత్తుకోవాలి. దాంట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. ఆ తర్వాత మిర్చి వేసుకోవాలి, అల్లం వేసుకోవాలి, జీరా వేసుకోవాలి. అంతే అండి. మళ్ళీ వచ్చి నీట్గా గ్రైండ్ అయితే చేసుకోవాలి మనం మిక్సీలో. ముందుగా తయారు చేసుకున్న చింతపండు రసాన్ని అయితే మనము పిండుకోవాలండి. నీట్గా రసం వచ్చేలాగా. పానీ అంటే అదే మనకు. ఆ తర్వాత కొంచెం నీళ్ళైతే కలుపుతామండి చింతపండు రసంలో. కొంచెం ఉప్పు అయితే కలుపుకుంటాం దాంట్లో చింతపండు రసంలో. ముందుగానే చేసుకున్న ఉల్లిపాయలు, కారం, ఆ తర్వాత ఉడకబెట్టిన ఉల్లగడ్డల్ని తీసుకొని నీట్గా మనము తీసుకోవాలి. దాని తోలంతా తీసుకోవాలి. ఆ తర్వాత మనము నీట్గా ఆ ఉల్లిపాయల్లో కలుపుకోవాలండి. అప్పుడే మసాలా అయితే రెడీ అయిపోతుంది పానీపూరికి. ఆ తర్వాత కడాయి ఎత్తుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం పూరీలు వేసుకుంటాం గైస్. బాగా పూరీలు వచ్చి మనము తయారైతే చేసుకుంటామండి. ఇలా అయితే తయారు చేసుకుంటాము. చూడండి ఎంత బాగుంది. Sobe o clima, sente o calor. Requebra no ritmo, sente o amor. Vem no flow, não pode negar. Essa vibe é nossa, pode acreditar. ఇప్పుడు పూరిని చిన్నగా పగలగొట్టి లోపల ఆలుగడ్డ మసాలా వేసి పైనుంచి పానీపూరి రెడీ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత గ్లాసులో అయితే పానీ అయితే వేసుకుంటామండి. ఇక లాస్ట్లో అయితే నేనైతే టేస్ట్ చేస్తాను. ఇక మనం చేసుకున్న పానీపూరి అయితే టేస్ట్ అయితే చేస్తాం మనము. రెడీ అయితే అయిపోయింది. ఇలా మీరు చేసుకోవాలి. ఇక పానీపూరి అయితే మనము టేస్ట్ అయితే చేస్తాను గైస్. ఎలా ఉందో ఇప్పుడు నేను చెప్తాను. చూడు.
అయితే ఇప్పుడే చేశాను గైస్, నిజంగా చాలా బాగుంది గైస్. మీరు కూడా ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి గైస్. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక ఐ హోప్ యూ గైస్ ఈ వీడియో మీరు చాలా ఎంజాయ్ చేసి ఉంటారు. నెక్స్ట్ వీడియోతో కలుస్తాం. బాయ్ గైస్.